హలో ఫ్రెండ్స్, రిలీజ్ కంటే ముందే బాయ్కాటు లైలా పెద్ద బజు లేకపోవడం, నెగిటివిటీ బాగా భయంకరంగా జరగడం, వైఎస్ఆర్సీపీ ఈ సినిమాను బాయ్కాట్ చేయడం, నెగిటివిటీ అనేది చాలా భయంకరంగా జరిగింది. సినిమా ఓపెనింగ్స్ కూడా పెద్దగా ఏం బుకింగ్ అయితే కాలేదు. ఫైనల్గా విశ్వక్సేన్ లైలా మూవీ ఈ రోజు అయితే గ్రాండ్గా రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది అనేది మన రివ్యూలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక విశ్వక్సేన్ లైలా మూవీ ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. టాక్ బయటకు వచ్చిన తర్వాత మనోడ్ యాటిట్యూడ్ అనేది తగ్గించుకుంటే బెస్ట్ అనిపించింది. సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఏదైనా ప్రమోషన్ చేసుకునేటప్పుడు ఎవరిని పిలవాలి, ఎవరు వస్తే సినిమాకి హెల్ప్ అవుతుందని అది కూడా ఆలోచించుకోవాలి. లాస్ట్లో చిరంజీవి పృథ్వీరాజ్ అయితే చేసిన డ్యామేజ్ అనేది సినిమాకి అయితే భారీ దెబ్బ పడ్డది. అందులోనూ కంటెంట్ కూడా యావరేజ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ హీరో అయినా కానీ ప్రమోషన్ ఏ విధంగా చేసుకోవాలనేది చాలా వ్యక్తిగతంగా ఆలోచించుకొని పలుసార్లు ఆలోచించుకున్న తర్వాతనే మీడియాతో పేజ్ చేయాలి. కానీ మనోడైతే యాటిట్యూడ్ అనేది సినిమాకైతే భారీ దెబ్బ కొట్టింది. సినిమా రిలీజ్ కంటే ముందు రేపు రిలీజ్ అవుతున్నా కానీ ఒక థియేటర్ కూడా 10 టికెట్లు కూడా బుక్ కాకపోవడం, ఇదిగో మా దెబ్బ బాయ్కాట్ లైలా దెబ్బ ఎంత బలంగా పడింది అనే దానికి ఇంపాక్ట్ ఇదే నిదర్శనం అనేది ఒక వర్గం దాడి చేసినా కానీ ఫైనల్గా అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఇంకా స్టోరీ పాయింట్ తీసుకుంటే పెద్ద గొప్పగా ఆకట్టుకునే స్టోరీ కాదు, అవుట్డేటెడ్ స్టోరీ, రొటీన్ స్టోరీ అని చెప్పలేం, అవుట్డేటెడ్ స్టోరీ. ఇలాంటి స్టోరీస్ అనేది ఎప్పుడో 90s రావాలి. సోను హీరో క్యారెక్టర్ ఒక ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు. కానీ ఆ పార్లర్కి అయితే మంచి డిమాండ్ ఉంటుంది. లేడీస్ అందరూ ఆ పార్లర్కి వచ్చి బ్యూటీగా కావాలని కోరుకుంటారు. అంతటి క్రేజ్ ఉంటుంది ఆ పార్లర్కి అయితే. కానీ అనుకోకుండా హీరోయిన్ టచ్ అయినప్పుడు, ఎదురుపడ్డప్పుడు లేడీ గెటప్ లైలా క్యారెక్టర్గా ఎందుకు మారవలసి వచ్చింది, హీరోయిన్ ఎందుకు లైన్లో పెట్టవలసి వచ్చింది, సోను క్యారెక్టర్ లైలాగా ఎందుకు మారవలసి వచ్చింది, హీరోయిన్ ఫైనల్గా లైన్లో పెట్టారనేది కాన్సెప్ట్ అనేది పెద్ద రొటీన్ కాన్సెప్టే. దానికి విలన్లు, ఫ్లాష్ బ్యాక్లు ఇవన్నీ రకరకాలుగా ఉంటుంది. సినిమా ఏ మాత్రం ఆకట్టుకోకుండా ఉంటుంది. విశ్వక్సేన్ లేడీ గెటప్ కోసం, సోను క్యారెక్టర్ కోసం డాన్సులు ఫైట్లు అయితే కొంతవరకు బాగానే ట్రై చేశాడు, కష్టపడ్డాడు, డిఫరెంట్గా ట్రై చేద్దామని కష్టపడ్డాడు. కానీ రొటీన్ స్టోరీ, అవుట్డేటెడ్ స్టోరీకి ఎన్ని అంగుళ తినా కానీ ఎంత కష్టపడ్డా కానీ అది వేస్టే. ఇలాంటి స్టోరీలు ఎప్పుడో రాజేంద్ర ప్రసాద్, ఈ లేడీ గెటప్లు ఆ కాలం చెల్లిపోయింది. హీరో వచ్చి లేడీ గెటప్లు వేసుకున్న తర్వాత స్టోరీ పాయింట్ ఎమోషనల్గా ప్రతి సెకండ్కు ఏదో ఎగ్జైట్మెంట్, ఆద్యాంతం సినిమా ఎంగేజ్ చేసేలాగా ఉండాలి. ఆ రేంజ్ ఉత్కంఠభరితంగా ఉంటేనే హీరో ఒక పర్పస్ కోసం వేసుకున్న లేడీ గెటప్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎలా లైన్లో పడుతుంది, ఎందుకు వేసుకున్నాడని ఒక క్యూరియాసిటీ ఉండాలి. ఏది లేకుండా డైరెక్టర్ అయితే రామ్ అయితే సాదా సీదా స్క్రీన్ ప్లే తోటి నడిపించడం ఏ మాత్రం ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. నాకైతే ఏంద్రనైనా సినిమా ప్రమోషన్లు ఈ రేంజ్లో ఊదరగొట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవిని తీసుకొచ్చి దీనికి అవసరమా అనిపించింది. మళ్ళీ యాటిట్యూడ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా చేయడం, ఇలాంటి కంటెంట్ ఎంచుకున్న తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి. మిస్ఫైర్ అయితే టోటల్గానే దెబ్బ పడుతుంది. బాయ్కాట్ లైలా అన్నారు, కానీ ఎవరు బాయ్కాట్ చేయవలసిన అవసరం లేదు ఇలాంటి సినిమాకి. అదే బాయ్కాట్ అయిపోతుంది. ఆ రేంజ్ కంటెంట్ అయితే పెద్ద ఎగ్జైట్మెంట్ అయితే లేదు. రకరకాలుగా ట్రై చేశాడు, కానీ ఇలాంటి ట్రై చేసినప్పుడు సినిమాలో ఎవరిని తీసుకురావాలి, ఎలాంటి మాట్లాడాలి. పృథ్వీ చేసిన డ్యామేజ్ హీరోనే వచ్చి సారీ చెప్పడం జరిగింది. సినిమాకి ఎంత మైనస్ అయింది. ఆల్మోస్ట్ ఒక వర్గం అయితే ఈ సినిమా బాయ్కాట్ చేశారు, మేము చూడము అని రకరకాలుగా చేశారు. ఇంకా ఎవరు ఈ కంటెంట్ చూసిన తర్వాత ఎవరు బాయ్కాట్ కూడా చేయ అవసరం లేదు. అంత రొటీన్ స్టోరీ అంత స్లోగా ఉంది. ఇంకా ఫ్యామిలీ డ్రామా కొన్ని సీన్ అక్కడ కొంతవరకు అయితే కామెడీ ఆకట్టుకుంటుంది. ఇంకా విలన్ క్యారెక్టర్ మన గబ్బర్ సింగ్ విలన్ అయితే అది చాలా చండాలంగా అనిపించింది, పెద్దగా ఏమీ అనిపించలేదు నాకు. ఇంకా మ్యూజిక్ కూడా పెద్దగా ఏం లేదు, సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనిపించింది. ఫోటోగ్రఫీ కూడా జర రొటీన్గా ఉంది. ఏ మాత్రం తీసుకున్నా కానీ ఒక డిజాస్టర్ సినిమానే పెద్ద ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ కాలే. పెట్టిన డబ్బులకు న్యాయం జరగలే ఈ సినిమా అయితే అనిపించింది. విశ్వక్సేన్ మారాలి, ఇక్కడ నుంచి అయినా మారాలి. నువ్వు వారానికోటి, 2 నెలలకోటి, 3 నెలలకోటి సినిమా చూసే పరిస్థితులు పోయినాయి. నువ్వు సంవత్సరానికి ఒకటి తీసినా లేకపోతే
2 సంవత్సరాలకు ఒకటి తీసినా కానీ కంటెంట్ బెస్ట్ ఉంటేనే చూస్తారు, లేకపోతే ఓటీటీలో కూడా చూడరు ఇలాంటి సినిమాలు. గతంలో ఇలాగే అయిపోయింది. మన ఎవరికి కిరణ్ అబ్బవరంకు నెలకో సినిమా వస్తే అసలు వచ్చింది పోయింది కూడా తెలియదు. టైం తీసుకొని మూవీ చేస్తే చాలా పెద్ద హిట్ అయింది. నువ్వు నెలకోటి ప్రీ రిలీజ్ ఈవెంట్కో స్టార్ హీరోని తీసుకొస్తా, ఒక స్టార్ పబ్లిసిటీ చేసుకుంటా, ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో పెడతా, ప్రమోషన్ పెడతా అన్నా కానీ స్టార్ హీరో వచ్చినంత మాత్రాన సినిమాలు ఆడవు అనేది జాగ్రత్త పడితే బెస్ట్. విశ్వక్సేన్ ఇంత రొటీన్ కంటెంట్ ఎంచుకొని నువ్వు దాంట్లో ఒక రాజకీయ రంగు పులుముకొని ఒక అనవసరమైన గొర్రెల టాపిక్ ఎంచుకొని వాడేవాడో పృథ్వీ మాట్లాడిన దానికి నీ సినిమాకు చూడు ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా గతిలో. థియేటర్లో అయితే అసలు ఎవరు లేడు, గతి లేడు. అయితే సినిమాకి మరీ డిజాస్టర్ అనిపించింది. రొటీన్ స్టోరీ. ఇప్పుడు హీరో క్యారెక్టర్ ఒక లేడీ గెట్ వేసినప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి, ఎమోషనల్గా ఉండాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టు ఉండాలి క్యూరియాసిటీ. ఈ మధ్యకాలంలో కోయ్ అనేది అది కూడా తీసుకున్నాడు, అవి పెద్ద వర్కౌట్ కాలేదు. ఇంకా ఇప్పుడైనా చిన్న అడ్వైజ్ ఏంటంటే నెలకో సినిమా చేయకుండా మంచి డైరెక్టర్, మంచి స్టోరీ, మంచి కథ, మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ ఎంచుకొని మళ్ళీ రాజకీయ నాయకులను ఏమన్నా పెట్టుకున్నాం అనుకో సినిమా, మళ్ళీ అది రాజకీయ పులిమేసుకుంటుంది ఆ సినిమా. ఇప్పుడు వైసీపీని వ్యతిరేకించే ఈ మధ్యకాలంలో పృథ్వీ అనేటోడు ప్రతి దగ్గరకు పోయి జై జనసేన 1151 అని డబ్బా కొట్టి సినిమాకు గేమ్ చేంజర్కు ఎంత దెబ్బ కొట్టిండో. అసలు గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే వైసీపీ వాళ్ళని ఎవరిని చూడకుండా చేసిండు. నీకున్నదే చిన్న మార్కెట్, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పృథ్వీగాన్ తోటి ఆయనతో దెబ్బ పోయింది. అందరు బాయ్కాట్ అన్నారు కానీ ఎవరు చేయక్కర్లేదు, అదే బాయ్కాట్ అయిపోతుంది. నాకైతే రకరకాలుగా అనిపించింది అప్ప సినిమా. ఇంటర్వెల్కు ముందు ఏదైనా ఎగ్జైట్మెంటా, క్లైమాక్స్ ఏమన్నా ఎగ్జైట్మెంటా, ఆ బ్యూటీ పార్లర్లో ఒక క్రేజీ ఏంటని ఆయన స్టోరీ, అవుట్డేటెడ్ స్టోరీ తీసుకొని అవసరమా ఇలాంటి స్టోరీలు? ప్రొడ్యూసర్ మునుగుతాడేమో అనిపించింది. స్టోరీ పెద్ద చెప్పుకోనికి ఏం లేదు. చెప్పిన కదా, బ్యూటీ పార్లర్ అమ్మాయిలు ఇష్టపడతాడు, క్రేజ్ ఉంటుంది. తర్వాత అక్కడ ఎందుకు వెళ్తారు అమ్మాయిలు, హీరోయిన్ ఎదురుపడ్డాక మనోడు లేడీ గెటప్ ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది, ఎలాంటి సందర్భంలో అనేది స్టోరీ పాయింట్. పెద్ద ఇంకా ఎగ్జైట్మెంట్ స్టోరీ అనేది ఏం లేదు. మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్షన్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని యావరేజ్ టు యావరేజ్ డిజాస్టరే ఉన్నాయి. ఫైనల్గా అయితే వైఎస్ఆర్సీపీ దెబ్బ వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు. చూసినావా మా దెబ్బ ఎలా ఉంటుందో, మా సోషల్ మీడియా దెబ్బ పడితే ఎలా ఉంటుందో, నీ సినిమా డిజాస్టరే, ఎంతమంది వచ్చినా కానీ డిజాస్టరే. చిరంజీవి వచ్చి స్టేజ్ మీద జై సేన అనేటాలకు అక్కడ దెబ్బ పడ్డది. పృథ్వీగాడు వచ్చి ఆడు 150-11 అనేటాలకు అక్కడ దెబ్బ పడ్డది. ఇంకా ఈ నందమూరి హీరోలకు దగ్గర అయి ఉండి ఇప్పుడు పోయి చిరంజీవి దగ్గర పోతావా అని వాళ్ళు నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ చేయక అన్ని విధాల పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇటు నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలి, ఇటు ఎవరు సపోర్ట్ చేయకుండా అయిపోయింది. కనీసం ఓపెనింగ్స్ గతంలో దాస్క దమ్కి కానీ, తర్వాత ఇంకోటి ఎన్టీఆర్కి ఇష్టమైన ఉంది కళ్యాణ అర్జున ఏదో ఉంటుంది, ఆ మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ థియేటర్ల దగ్గర కొద్దిగా జాతరలా కానొచ్చేది, క్రౌడ్ ఉండేది. లైలా మూవీకి ఎవరు లేడు అసలు పబ్లిక్, అసలు థియేటర్ల దగ్గర అసలు పబ్లిక్ క్రౌడే కానొస్తలేదు. అందుకే గ్రీన్ మొత్తంగానే వచ్చినాయి బుక్ మై షోలో, ఎక్కడ ఏ థియేటర్ ఫుల్ కాలే. ఇంతకుముందు నందమూరి హీరోలను తెచ్చుకుంటే కొద్ది ఎంతో ఓపెనింగ్స్ వచ్చేటివి, కానీ ఇప్పుడు ఏమి లేవు. అసలు రాజకీయ పరంగా, సినిమా పరంగా పెద్ద ఎగ్జైట్మెంట్ కుదిరించిన స్టోరీ. ఎవరో తొక్కాల్సిన పని లేదు ఈ సినిమాను, అదే దానంతలకు అదే తొక్కుకున్నది సినిమా. నాకైతే అన్ని విధాలా డిసప్పాయింట్ చేసింది. లేడీ గెటప్ వేసినప్పుడు కొద్దిగా ఎగ్జైట్మెంట్ ఉండాలి, ఏం లేదు. ఇంకా రకరకాల విలన్ క్యారెక్టర్లు, ఆ ఫైట్లు, ఆ చేంజింగ్లు ఏందో అసలు నాకు అర్థం. వాళ్ళకు లవ్ ట్రాక్ లైలా అనేది పెద్ద మళ్ళా టైటిల్ పెట్టుకొని మజ్ను లైలా లేక డిసప్పాయింట్ చేసింది అబ్బా సినిమా. అన్ని విధాలు నాకు పెద్ద చెప్పడం కూడా ఇంట్రెస్ట్ ఏం లేదు. సినిమా అయితే టోటలీ డిసప్పాయింట్ అనిపించింది. బాయ్కాట్ లైలా అన్నారు, వాళ్ళు అవసరం లేదు, బాయ్కాట్ చేయ అవసరం లేదు వైసీపీ వాళ్ళు, అదే బాయ్కాట్ అయిపోతుంది ఫైనల్గా. థ్యాంక్ యూ. అడ్వైజ్ ఏంటంటే లేట్ అయినా కానీ మంచి సినిమాలు తీయన్నా విశ్వక్సేన్ అన్న. నెలకోటి తీసినా కానీ ఎవరు చూడడు, మంచిగా ఉంటేనే చూస్తాడు. ఎన్టీఆర్ వస్తానో, లేకపోతే బాలకృష్ణ వస్తానో, చిరంజీవి వస్తానో సినిమాలు చూసే రోజులు పోయినా. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే కంటెంట్ బాగుంటే పోటీలో కూడా సినిమా ఆడుతుంది. ఫైనల్గా ఇదే